యేసు భలే యేసు భలే యేసయ్యా పాలబంతి పువ్వయ్యా పూలకు మామిద మొగ్గలుగా పుట్టినావయ్యా ఓ పుణ్యమైన బెత్లెహేము పాట పాడవే ఓ ధన్యమైన యెరూషలేము పాట ఆడవే ఓ పుణ్యమైన బెత్లెహేము పాట పాడవే ఓ ధన్యమైన యెరూషలేము పాట ఆడవే ఆది దేవుడమ్మ భూమాకాశం చేసెను ఆత్మదేవుడమ్మ ఈ లోకమంతా వెలిగెను భలే యేసు భలే యేసు భలే యేసయ్యా పాలబంతి పువ్వయ్యా పూలకు మామిద మొగ్గలుగా పుట్టినావయ్యా భలే యేసు భలే యేసు భలే యేసయ్యా పాలబంతి పువ్వయ్యా పూల మొగ్గలుగా పుట్టినావయ్యా పురుషుడై పుట్టిన పుణ్యరూపుడు దీనుడై వెలసిన దేవదేవుడు పురుషుడై పుట్టిన పుణ్యరూపుడు దీనుడై వెలసిన దేవదేవుడు ఆది దేవుడమ్మ భూమాకాశం చేసెను ఆత్మదేవుడమ్మ ఈ లోకమంతా వెలుగెను ఆది దేవుడమ్మ భూమాకాశం చేసెను ఆత్మదేవుడమ్మ ఈ లోకమంతా వెలుగెను భలే యేసు భలే యేసు భలే యేసయ్యా పాలబంతి పువ్వయ్యా పూలకు మామిద మొగ్గలుగా పుట్టినావయ్యా భలే యేసు భలే యేసు భలే యేసయ్యా పాలబంతి పువ్వయ్యా పూలకు మామిద మొగ్గలుగా పుట్టినావయ్యా నా కోసం మరణించిన నీతి గల యేసు మరణాన్ని జయించిన మహిమగల యేసు నా కోసం మరణించిన నీతి గల యేసు మరణాన్ని జయించిన మహిమగల యేసు ఆది దేవుడమ్మ భూమాకాశం చేసెను ఆత్మదేవుడమ్మ ఈ లోకమంతా వెలిగెను ఆది దేవుడమ్మ భూమాకాశం చేసెను ఆత్మదేవుడమ్మ ఈ లోకమంతా వెలిగెను భలే యేసు భలే యేసు భలే యేసయ్యా పాలబంతి పువ్వయ్యా పూలకు మామిద మొగ్గలుగా పుట్టినావయ్యా భలే యేసు భలే యేసు భలే యేసయ్యా పాలబంతి పువ్వయ్యా పూలకు మామిద మొగ్గలుగా పుట్టినావయ్యా ఓ పుణ్యమైన బెత్లెహేము పాట పాడవే ఓ ధన్యమైన యెరూషలేము ఆట ఆడవే ఓ పుణ్యమైన బెత్లెహేము పాట పాడవే ఓ ధన్యమైన యెరూషలేము ఆట ఆడవే ఆది దేవుడమ్మ భూమాకాశం చేసెను ఆత్మదేవుడమ్మ ఈ లోకమంతా వెలిగెను ఆది దేవుడమ్మ భూమాకాశం చేసెను ఆత్మదేవుడమ్మ ఈ లోకమంతా వెలిగెను భలే యేసు భలే యేసు భలే యేసయ్యా పాలబంతి పువ్వయ్యా పూలకు మామిద మొగ్గలుగా పుట్టినావయ్యా భలే యేసు భలే యేసు భలే యేసయ్యా పాలబంతి పువ్వయ్యా పూలకు మామిద మొగ్గలుగా పుట్టినావయ్యా నమ్మకము కలిగి ఉండుము 2 నా ప్రాణమా నెమ్మది కలిగి ఉండుము 3 నా ప్రాణమా నిబ్బరము కలిగి ఉండుము మరలా చెప్తున్నానమ్మా నా ప్రాణమా నమ్మకము కలిగి ఉండుము నా ప్రాణమా నెమ్మది కలిగి ఉండుము నా ప్రాణమా నిబ్బరము కలిగి ఉండుము ఇది సారాంశం ఈరోజు 62వ కీర్తన ఇక్కడ ఒక మనలోనే ఉంటారు, నాలోనే ఉంటుంది, మనుషుల్లో నాలోనే ఒక బలహీనపరిచే ఆత్మ ఉంటుంది.
ఒకరు బలపరుస్తారు, 100 మంది బలపరిచిన ఒక్కరు బలహీనపరిచారనుకోండి, ఆ యొక్క సంతోషం హరించిపోతుంది. ఒక్క మాట చాలు అప్పటి వరకు ఉన్న సంతోషం ఎగరగొట్టేయడానికి. వీడు అంటాడు, వీడి పేరు సన్బల్లటు, 2 టోబియా. వీరేమంటారు తెలుసమ్మా, మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లటు మిగుల కోపించి రౌద్రుడే. చూడండి, సంతోషించవలసింది పోయి ఎలాగవుతున్నాడు వీడు, కోపగించి రౌద్రుడై. ఎంత కోపం ఉందో దాన్ని ఏమంటారు, కక్ష, కసి అంటారే. ఇది వారు యూదులను ఎగతాళి చేసి సోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లా నేను అవమానిస్తున్నాడు. 3వ వ్యక్తి దగ్గర నా సంగతి నీ సంగతి చెప్తున్నాడు. ఏమంటాడు, దుర్బలుడైన ఈ యూదులు ఏమి చేయుదురు, ఏమన్నాడు, ఈ పనికిమానోళ్ళు, బలం లేనోళ్ళు, పేదోళ్ళు, వీళ్ళు ఏం చేయగలరు, వీళ్ళు తినడానికే తినలేదు, వాళ్ళు ఇల్లు గడవడానికే డబ్బులు లేవు, వీరు గోడ కట్టగలరా, చర్చి కట్టగలరా, మందిరం కట్టగలరా, తమంతడు తామే ఈ పని జరిగించగలరా, నా సహాయం లేకుండా అయిపోద్ది అనుకుంటున్నారా, బలులు అర్పించి బలపరుచుకుంటారా, ప్రార్థనలు చేసేస్తే అయిపోతుందా, ఒక దినమంతే ముగించేస్తారా, ఈ సంవత్సరం నన్ను అయిపోతుందా, కాల్చబడిన చెత్తను, అక్కడంతా చెత్త ఉంది, ఏమీ లేదు, ఆధారం లేదు, కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయగలరా. మరియు అమ్మోనీయుడైన టోబియా అతని యొద్ద ఉండి వాడు కూడా ఎంత మాట అంటున్నాడు తెలుసమ్మా, వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టేనా వారి రాతిగా పడిపోవునను. అర్థమవుతుందమ్మా నా మాట. ఎంత టోలయా, నా యాకోబు అనడు ఎంతరోడు, నెహెమ్యా అనేవాడు ఎంతరోడు, లేకపోతే వాడెంతరోడు వీడెంతరోడు. వారు కట్టినటువంటి వారి ప్రయత్నాల మీద ఒక నక్క ఎగిరితే డామ్మను పడిపోతుంది. పెద్ద బడాయి చేస్తున్నారు అని వారు హెచ్చరిస్తున్నారు. ఆ మాట నేను మా కోడలు నన్ను బైబిల్ గురించి అడిగితే నేను అక్కడ ఆమెకి ఆనుకుని అన్న మాట చెప్పిన తర్వాత అప్పుడు ఈ మాటను హెచ్చరించాను. మనల్ని బలహీనపరిచేవారున్నా మనకు బలం ఆయనే. ఈ రోజున ఈ ఉదయకాలం 62వ కీర్తన మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. నా ప్రాణము నెమ్మదిగా ఉంటుంది ఇప్పుడు ఆయన మీద నమ్మకం కలిగి ఉన్నప్పుడు. నా ప్రాణం నిబ్బరంగా ఉంది ఎప్పుడు ఆయనను నేను నమ్ముకొని ఉన్నాను కనుక. ఈ మాటలు జ్ఞాపకం చేసుకున్నామా. 12 వచనాలు ఉన్న ఈ కీర్తన ప్రధాన గాయకునికి యోదూతను రాగం మీద పాడదగినది. ఇది దావీదు కీర్తన. దావీదు అంటాడు, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. నా ప్రాణము దేవుని నమ్ముకొని నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గం, ఆయనే నా రక్షణకర్త. ఆయనే నా ఆశ్రయదుర్గం, ఆయనే నా రక్షణకర్త. ఎంతో అద్భుతమైనటువంటి మాట అండి. ఈ మాటలు చదువుతున్నప్పుడు నలిగిన వారికి తాను మహాదుర్గం అవుతాడట. ఆపత్కాలంలో వారికి మహాదుర్గమగునని మనం చదివాం 9వ కీర్తన 9వ వచనంలో. నిరాధారులకు ఆధారం నీవే ప్రభువా, ఆధారం లేని వారికి, దిక్కు లేని వారికి నీవే ఆధారం ప్రభు. నిన్న ఒక తల్లిగారి గురించి నేను మాట చెప్తూ ఉన్నాను. ఆ మాట చెప్పులు లేకుండా వచ్చింది. అమ్మ అదేంటి చెప్పులు వేసుకోలేదు అన్నాను. ఆ తల్లి అన్నది అయ్యా నా పరిస్థితి అంతగా లేదయ్యా, చెప్పులు కొనుక్కోవడం కూడా ఇబ్బంది పడుతున్నాను అన్నది. అమ్మ ఎక్కడ ఉంటున్నావు? పలానా చోట ఉంటున్నాను. వారు మనవడు మన చర్చిలో
సండే స్కూల్కి డ్యాన్స్ వేసేవారు. దాన్ని ఏమంటారు, యూ చిల్డ్రన్స్ మన గేమ్స్ పెట్టినప్పుడు డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో వారు పార్టిసిపేట్ చేస్తూ ఉండేవారు. ఈ రోజున వారితో కూతురు చూడలేదు, వాళ్ళ అల్లుడు చూడలేదు, ఒంటరిగా ఉంటున్నానయ్యా, 4,000 రూపాయలు రెంటు. అమ్మ ఎలా కడుతున్నావు రెంటు అంటే, అయ్యా ఎవరో నీలాంటి వారు ఇస్తారు, దాని ద్వారా గడిచిపోతుంది అన్నది. కళ్ళంపటి నీళ్ళు వస్తున్నాయి. తర్వాత ఇంకొక మాట ఏమున్నదంటే, నేను ఒంటరిని, అనాథను, నాకు ఎవరు చూడనాకు లేరు. లలితమ్మ గారు ఆడపడుచు అంటామే, నాకెవరూ లేరు. లలితమ్మ గారు ఎక్కడున్నారో తెలీదు. ఎప్పుడైనా మా తమ్ముడు వస్తాడో అనుకుంటాను, కానీ నన్ను ఎవరు పట్టించుకోరే అంతగా. ఒక్కరే ఉంటున్నాను అంది కళ్ళంపడ నీళ్ళు కారుస్తూ. ఆ మాటలు వింటున్నప్పుడు నా దగ్గర పండున్నాడు, పండు నేను ఉన్నాం. అతను నేనేం చేశానంటే ఒక 500 రూపాయలు ఇచ్చి, ఒరే త్వరగా వెళ్ళి ఒక చెప్పులన్న పట్టురారా, ఆమె గిఫ్ట్ ఇస్తాం. పట్టుకొచ్చేటప్పటికి మేము కొన్ని పట్టుకొచ్చేటప్పటికి ఆమె వెళ్ళిపోయింది. రెండవది, వెంటనే నేను ఇంటికి వెళ్ళిపోతున్నాను, ప్రార్థన ముగించుకుని పండు 5,000 రూపాయలు పట్టుకొచ్చి నాకు ఇచ్చి, ఇది మీరు నా పేరు చెప్పకుండా ఆమెకి అని చెప్పేసి నాకు ఇచ్చాను. నాకు చాలా సంతోషం అనిపించింది. నేను అనిపించింది నాకు ఈ రోజున నిరాధారులకు ఆధారం అంటే ఆయనే, అదే నేను చెప్పేది. నేను నిజంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఏంటో తెలుసండి, నిరాధారులకు మనం కొద్దిగా సంతోషాన్ని ఇవ్వడం. నేను బట్టలు కొనుక్కుని మనంతా మనం సంబరపడ్డామే, మనం ఏమైనా పిండి వంటలు చేసుకుని మనంతా మనం సంబరపడ్డామే, ఎవరినైనా సంతోషపెట్టగలిగామా? ఇది మనం ఆలోచించవలసింది. ఎవరికైనా ప్రభువుని గురించి చెప్పగలిగామా? నాకు రాత్రి చాలా మా కోడలకు బైబిల్ గురించి చెప్తుంటే చాలా సంబరమైంది. ఉదయం లేచింది కూడా నేను, ఆమె మావయ్య ఈవేళ కూడా వారి ఇంట్లో ప్రార్థన ఉంది కదా, నేను త్వరగా వస్తానులే అన్నది. నాకు చాలా సంతోషం అనిపించింది. నేను 6 నెలల నుంచి ఆమెను గురించి వెయిట్ చేస్తున్నాను, వస్తుందా అని చెప్పేసి. దేవుడు మనకి ఒక్క మాట చాలండి, ఒక్క మాట మన హృదయం తెరవబడటం. మన హృదయంలో ఉన్న కల్మషం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు ఎవరో ఒకరు గుర్చుకుంటుంది. నేను ఉదయకాలం ఒక ఆయన వచ్చాడు, అంటాడు, నేను కూడా ప్రభువుని గురించి తెలుసుకోవాలని ఉందయ్యా నాకు. సత్యనారాయణ గారని వారి యొక్క స్నేహితుడు అతను. నాకు అప్పుడు నేనేమన్నానంటే 10 గంటలకు స్టార్ట్ అవుతుందండి, రండి నేను క్లీన్ చేస్తాను, నేను పండు క్లీన్ చేస్తాడు. అప్పుడు వచ్చాడు అతను. లేదు నేను 10:30కు వస్తానన్నాడు. వచ్చాడు, మొత్తం పూర్తిగా వాక్యం విని వెళ్ళాడు. భగవంతుని నామమునకు మహిమ కలుగును గాక. నిరాధారులకు ఆధారం నీవే. నా నీతికి 4వ వచనం కదా, 4వ కీర్తన కదా, నా నీతికి ఆధారం ఒక దేవా, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడు నీవే, నిరాధారులకు ఆధారం నీవే. 4వ అధ్యాయం 8వ వచనంలో, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపచేసేదు. 12వ కీర్తన 6వ వచనంలో, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదినటువంటి వెండి ఎంత పవిత్రములు అని వ్రాయబడింది. 13వ అధ్యాయం 5వ వచనంలో, నేనైతే ప్రభువా నీ కృపయందు నమ్మిక ఉంచినాను. నీ రక్షణ విషయమే, నా రక్షణ విషయమే నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారం చేసినాడు, నేను ఆయనను కీర్తించెదను. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను అంతగా కదిలించబడను. మాటలు జ్ఞాపకం పెట్టుకున్నామా? మనం ఈ 62వ కీర్తనలో ఆ మాటలు మనం చదవబోతున్నాం. సదాకాలము నేను యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదు ప్రభువా. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషములు కలవు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలుగుతంటే చాలు ప్రభువా. నేనైతే నీతి గలవాడినై నీ ముఖ దర్శనం చూస్తాను. నేను మేల్కొన్నప్పుడు ప్రభువా నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను. ఎంత అద్భుతమైన మాటలండి.
నేనైతే ప్రభువా నీతి గలవాడనై యేసుక్రీస్తు గలవాడనై నీ ముఖ దర్శనం చేస్తాను. నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో నా ఆశను తీర్చుకుంటాను ప్రభువా. యెహోవా ఉదయాన్నే నా కంటి స్వరం నీకు వినబడాలి. ఉదయాన్నే నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచుకుని ఉండాలి ప్రభా. సిద్ధం చేసి కాచుకుని ఉంటాను తండ్రి. 18వ కీర్తన 1వ వచనంలో అంటాడు కదా, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించున్నాను. యెహోవా నా శైలం, యెహోవా నా కోట, నన్ను రక్షించువాడు, యెహోవా నా కేడము, యెహోవా నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించిన నా దుర్గము ప్రభువాని. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు తండ్రి, నా హృదయ ధ్యానం ప్రభువా, నీ దృష్టికి ఎల్లప్పుడు అంగీకారము లగునుగాక. నా ప్రార్థన అంగీకరించుదువు కాక, నా ఆరాధన నువ్వు అంగీకరించుదువు కాక ప్రభువా. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానం నీ దృష్టికి అంగీకారములగును గాక. యెహోవా నాకు వెలుగును, నాకు రక్షణయునైనన్నాడు. నేను ఎవనికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గు, ఎవనికి వెరతును? సజీవుల దేశమున ప్రభువా, నేను యెహోవా దయను పొందుదనన్న నమ్మకం నాకు లేకపోతే నేనేమైపోదును? యెహోవా కొరకు నేను కనిపెట్టుకొని ఉంటాను. ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకో. యెహోవా నా ఆశ్రయం, నా కేడము, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచును గనుక నాకు సహాయం కలుగును. 28వ కీర్తన 7వ వచనంలో మాట మనం చూడవచ్చు. యెహోవా నా ఆశ్రయము, నా కేడము, నా హృదయం ఆయన యందు నమ్మిక ఉంచును గనుక నాకు సహాయము కలిగను. యెహోవా తన జనులకు ఆశ్రయం, ఆయన తన అభిషక్తునికి రక్షణ దుర్గం. స్తోత్రం ప్రభా. చివరిగా ఒక మాట నేను చెప్తున్నాను. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషం కలుగును. నా ప్రాణం మౌనముగా నుండక నిన్ను కీర్తించును. నా అంగలార్పణ ప్రభా, నువ్వు నా నాట్యంగా మార్చినావు. నువ్వు నా గోనె బట్ట విడిపించి సంతోష వస్త్రం నన్ను ధరింపచేసినావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతిస్తాను తండ్రి. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలిగిన. ఆయనే నా ఆశ్రయదుర్గం, ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా రక్షణకర్త. స్తోత్రం ప్రభు. ఎంత గొప్ప దేవుడు తండ్రి. అందుకే మహోన్నతుడైన దేవునికి 57వ కీర్తన మనం చూసాను. నిన్న మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెడుచు ఉన్నాను. 57వ కీర్తన 2వ వచనంలో మాట మనం చూడవచ్చు. నీ కృప 9వ వచనం, 57వ కీర్తన 9వ వచనంలో, నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది ప్రభు, నీ సత్యము మేఘ మండలముల వరకు వ్యాపించినది ప్రభు. నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. 7వ వచనంలో, నా హృదయం నిబ్బరముగా ఉన్నది దేవా, నా హృదయం నిబ్బరముగా ఉన్నది, నేను పాడుచు స్తుతిగానం చేయను. 73:25 కదండి. ఆకాశం ముందు నీవు నాకుండగా, ఆకాశం ముందు ప్రభువా నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు అక్కర్లేదు ప్రభువా. నా శరీరం, నా హృదయం క్షీణించిపోయినా కూడా దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. నువ్వు నాకు స్వాస్థ్యమై ఉన్నావు ప్రభా. నీ కార్యమంతా నేను ధ్యానించుకుందును, నీ క్రియలు నేను ధ్యానించుకుంటాను. దేవా, నీ మార్గం పరిశుద్ధమైనది తండ్రి. దేవుని అంటే మహాదేవుడు ఎక్కడ ఉన్నాడు? ఆశ్చర్య క్రియలు జరిగించి దేవుడు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరుచుకుని ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు యేసేపుల సంతతి వారకు నీ ప్రజలను నీవు విమోచించినావు. దేవా, జలములు నిన్ను చూచిను, జలములు నిన్ను చూచి దిగులు పడును, అగాధ జలములు గజగజలాడిన. స్తోత్రం తండ్రి.
నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గం, ఆయనే నా రక్షణ కర్త. ఎత్తైన కోట, ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఇప్పటి వరకు మాటలు చూసాం కదండి, మనం అంతగా కదిలింపబడం. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఎన్నాళ్ళు మీరు ఒకనిపై బడుదురు. ఏమన్నాడమ్మా ఇంతసేపు? ఒక నక్క ఆ రాతి గోడ మీద ఎగిరితేట వారు కట్టిందంతా యూదులు వారంతటి వారే బలపరుచుకుంటారా? శత్రువు ఎన్నెన్నో మాటలు అంటాడండి, ఎన్నెన్నో విధాలుగా మనల్ని శాపనార్థాలు పెడతాడు, ఎన్నెన్నో విధాలుగా బలహీనపరుస్తాడు. మన కుటుంబంలో బలహీనత శత్రువు ద్వారా ఎవరో ఒకరు మనసులో చొప్పిస్తాడు, వారి ద్వారా మనల్ని బలహీనపరుస్తాడు. బయట వాళ్ళు అధైర్యపరచరు. బయట వాళ్ళు రెండు చేతులు జోడించి దండం పెట్టుకుని వెళ్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళే మన ఇంటి వారే. ఎత్తైన నా కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడును. ఎన్నాళ్ళు ఒకనిపై పడుదురు. ఒరుగుచున్న గోడను పడబోవు కంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయి చూచిదురు. ఒరుగుచున్న గోడ అంటే ఇంక పడిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. ఇంకోటి పడిపోవడానికి సిద్ధంగా ఉన్న కంచె ఎంతసేపు ఆగుతుందండి? కొడుతూ ఉంటే ఎన్ని పోట్లు కానీ, ఎన్ని దెబ్బలు, ఎన్ని ఆ గుణపపు దాన్ని ఏమంటారు దెబ్బలు, ఎన్ని పారలు దాని మీద దెబ్బలాడుతున్నాయి. ఒకటి కాదండి, నా మటుకు నాకు కూడా ఒక సమస్య కాదు, లోని విషయమే ఇంతవరకు ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు మళ్ళీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను. ఆలోచన చూడండి, అంత స్తోమత లేదు ఒకేసారి ఇవ్వడానికి. కొంతమంది సహకరిస్తున్నారు, కొంతమంది సరే చూద్దాంలేని కొంచెం నెమ్మదిగా ఉంటూ ఉన్నారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే నేను ఎవరిని బలవంతం చేయలేని నా ఉద్దేశం కాదు. భగవంతుడు ఈ రోజున నా మట్టుకు నన్ను బలపరచడానికి ఈ మాటలు, నిన్ను బలపరచడానికి ఈ మాటలు. ఈ మందిరం గురించే మన పాటలని అనుకోవద్దు. భగవంతుని మీదే నా ఆశ. ఏ విధంగా అయినా సరే పని ఆయింది. మనం కొత్త ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో మన సక్సెస్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, దేవునికే ఘనత. మన ప్రయత్నం సఫలీకృతం అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంత మాత్రం చేత భగవంతుడు నాకు భగవంతుడు కాకపోతాడా? నా దేవుడు శక్తిమంతుడు కాకపోతాడా? ఎంతకంటే ఎక్కువ మనకి ఆయన ఇస్తాడు. ఒరుగుచున్న గోడ అన్నాడు. ఒరుగుచున్న గోడ మన జీవితాలు కూడా దగ్గరగా ఉంది, పడిపోవడానికి సిద్ధంగా ఉంది. అయినా నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది. శత్రువు, అనారోగ్యం, ఆయాస్కరమైనవి, అవమానాలు, దుఃఖాలు, శ్రమలు, కష్టం ఒరుగుచున్న గోడను తలస్తున్నాయి. పడబో కంచె ఒకడొచ్చి ఇలా ముట్టుకుంటే పడిపోతుంది. టోబీ అనేవాడు అంటున్నాడు, సన్బల్లటు అంటున్నాడు, వీరందరూ వీరే బలపరుచుకుంటారా? బలిలర్పించి ప్రార్థన చేసేస్తే ప్రతిఫలం వచ్చేద్దా? వీరు కట్టేటటువంటి గోడ ఒక నక్క దాని మీద నుంచి ఎగిరి పడితే డామ్మని పడిపోద్ది. పెద్ద బడాయి చేస్తున్నారు అంటూ ఉన్నాడు ప్రభువా. ఒరుగుచున్న గోడను పడబో క్రంచెను ఒకడు పడద్రోయినట్లు మీరందరూ ఎన్నాళ్ళు ఒకని పడద్రోయి చూచెదరు. అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయుటకే వారు ఆలోచించెదరు. అబద్ధమాడుట వారికి సంతోషము. వారు తమ నోటుతో శుభవచనములు పలుకుచు అంతరంగములో దూషించెదరు. చూడండి, రియల్గా మన జీవితాల్లో ఏం జరుగుతుందో అదే ఇస్తాడు వాక్యం. అతని ఔన్నత్యము నుండి
అతన్ని పడద్రోయుటకి వారు ఆలోచన చేస్తారు. అబద్ధమాడుట వారికి సంతోషము, వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషించుదురు. సెలా. ఆలోచించు, నీకేమో ఇది ఈ మాట ఆలోచించు. నీ ఎదుటేమో ప్రైజులాలు చెప్తారు, నీ ఎదుటేమో వందనాలు చెప్తారు. తమ అంతరంగంలో నేను దూషిస్తారు. తమ అంతరంగంలో నీ మీద కోపం ఉంటుంది, పగ ఉంటుంది, కక్ష ఉంటుంది. దయతో యెహోవాను నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గం, ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన కోట ఆయనే, ఎత్తైన కోట. ఎంత బలపరిచే మాట. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. నాకు ఆధారం ఆయనే. నిరాధారులకు ఆధారం ఆయన. నలిగిన వారికి తాను మహాదుర్గమ్మకును. ఆపత్కాలములలో, ఆపద సమయములలో వారికి ఆయన మహాదుర్గమవుతాడట. నా నీతికి ఆధారమగు దేవా, ఇరుకులో నాకు విశాలత కలుగవచ్చును. యెహోవా, నెమ్మదితో పండుకుని నిద్రపోతాను తండ్రి. ఒకవేళ నేను ఒంటరి అయిపోయినా కూడా నీవే నన్ను సురక్షితముగా నివసింపజేస్తావు ప్రభా. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. నీ మట్టుకు నీవు ఫీల్ అవ్వండి, నా మట్టుకి నాకు ఈ ఆధారం, ఈ వాక్యం. ఆయనే నా ఆశ్రయదుర్గం. 62వ కీర్తన 6వ వచనం. బైబిల్ ముందర పెట్టుకోండి, ఆలోచన చేయండి. ఈ వాక్యం నా కొరికే ప్రభు అని దేవుణ్ణి స్తుతించండి. ఆయనే నా ఆశ్రయదుర్గం, నా రక్షణ ఆధారం, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. ఒరుగుచున్న గోడ పడబోవు కంచె అని వ్రాయబడింది. ఒకడు పడద్రోయాలని అతని ఔన్నత్యము నుండి అతని పడద్రోయటకి వారు ఆలోచన చేస్తూ ఉన్నారు. అబద్ధమాడుట వారికి సంతోషం. వారు తమ నోటితో శుభవచనములు పలుకుచు అంతరంగంలో దూషిస్తారు. నా ప్రాణమా దేవుని నమ్ముకుని మౌనముగా ఉండము, ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గం, నా రక్షణ ఆధారం, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. స్తోత్రం ప్రభా. ఈ మాటలు నిన్ను ఎంతో బలపరుస్తున్నాయని విశ్వసిస్తున్నానమ్మా. నా రక్షణకు 2, నా మహిమకు, నా ఔన్నత్యానికి, నా ఘనతకు, నా గౌరవానికి దేవుడే ఆధారం. నా ప్రార్థనలకు జవాబులు రాకపోయినా నా దేవుడి ఆధారం నాకు, నా బలమైన ఆశ్రయదుర్గం. నా ఆశ్రయం దేవుని యందే ఉన్నది. స్తోత్రం ప్రభు. ఒట్టొట్టుగా నేనేం మాటలు పలకట్లే. భగవంతుని యొక్క దృక్పథం ఉంటుంది. అందరికీ ఛాన్సులు రావు. భగవంతుడు ఏర్పాటు చేస్తున్న వారికి మాట పలకడానికి అవకాశం వస్తుంది. అందరికీ రాదు. అన్నీ ఆయన దేని కాలమందు అది చక్కగా ప్రసంగి 3:11 మనం ఆ మాట చూస్తాం. దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమునందు ఉంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నట్టుకు అది చాలదు. మన మనసుకు అందదు. మనం పైపైన ఆలోచన చేస్తాం. మనం పైపైన డబ్బుల గురించి ఆలోచనలు ఉంటాయి. మనకి కట్టడాల మీద ఆలోచనలు ఉంటాయి, భూముల మీద ఆలోచనలు ఉంటాయి, ఆస్తుల మీద ఆలోచనలు ఉంటాయి. ఆయన ప్రణాళిక మనకు అర్థం కాదు. ఆత్మ అనే ఆస్తులను సంపాదించడానికి ఆయన
లోకానికి వచ్చాడు మీకు అర్థం కావట్లే. మనకి అంతగా పరిశీలనగా లోపలికి వెళ్ళాలని. ఒక పువ్వు పుడుతూ ఉంటే దాన్ని పట్టించుకోం పెద్దగా, ఏదో వస్తుంది వెళ్తుంది, పొద్దున పూసింది సాయంత్రం వాడుతుంది అనుకుంటాం. అది అనేకులకి సంతోషాన్ని ఇస్తుందండి. ఒక పువ్వును చూస్తూ ఉంటే మన వెనకాల నేను డెకరేట్ చేస్తాం, ఎంతమంది మనసులను ఆహ్లాదపరిచింది. ఆ యొక్క యూట్యూబ్లో వీడియోలో మీరు చూడండి ఎంత గంభీరంగా ఉంది. అందరూ చూడరు, వచ్చిన తలక నొప్పేదే. బయట వ్యక్తులు ఎంకరేజ్ చేస్తారు, మన ఇంటి వారిని ఎంకరేజ్ చేయరు. ఎవరో ఫోన్ చేసి బ్రదర్ ఈ వాక్యం ఎక్కడుంది, అలాగే ఎలా చెప్పారు, ఆలోచన చేసి అడుగుతూ ఉంటారు. మన ఇంటి వారు ఇది ఏదో విచితంగా వచ్చింది నన్ను చెప్పాడు కదా, ఆయన ఎవరు, నెహమ్యా గారా కాదు, రాజుగారు వాక్యం చెప్తాం, ఉచితంగా వస్తే దాని గురించి పెద్ద పట్టించుకోం. అదే 10,000 రూపాయలు ఇచ్చి పట్టు చీరంటే 100 సార్లు చూసి భద్రంగా బీరువాలో పెట్టి దాచిపెడతాం, దాన్ని ఎప్పుడు భద్రంగా ఉంచుతాం. అది విలువ పెట్టి కొనబడింది. మీరు వాక్యాన్ని చులకనగా చూస్తాం, ఏముంది బైబిలే కదా పక్కన పడేస్తే, 500 రూపాయలు ఇచ్చి 300 రూపాయలు ఇచ్చి కొనుక్కున్నదే కదా. నా రక్షణకు నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గం, నా ఆశ్రయం దేవుని యందే ఉన్నది. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. సెలా ఆగండి, ఆలోచించండి. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయంలో కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. 9వ వచనంలో అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, గనులైన వారు మాయాస్వరూపులు, త్రాసులో వారందరూ తేలిపోవదురు. వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. అనుకుంటారు నా డబ్బు, చాలా డబ్బు ఉంది, నాకు చాలా జ్ఞానం ఉంది, నా ఎంత గనుడు ఎవడు లేడు అనుకుంటాం. అల్పులైన వారు అట్టి ఊపిరి అయి ఉన్నారు, గనులైన వారు కూడా మాయాస్వరూపులు. ఎంతోమంది మన ముందర కనబడి మహిమైపోయారండి. ఎంతోమంది గనులు, పెద్ద పెద్ద పేరు గడించిన వారు మాయమైపోయారు. త్రాసులో వారందరూ తేలిపోతారు. దేవుని దగ్గర త్రాసు ఉంటుంది, అవి మంచివైనా చెడ్డవైనా ఆ త్రాసులో తూయబడినవి, లెక్క సరిపోవాలి. అందరూ ఆయన ముందర నిలబడి ఆయన అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాలి. 1 to 1 ఉంటుంది. నువ్వు ఎక్కడ అబద్ధం ఆడడానికి ఉండదు. నేను చేయలేదు ప్రభా, నేను అనలేదు ప్రభా, వారి మీద నేను ఈ మాట అనలేదు, ఆ మాట అనలేదు, అలా చేయలేదు, ఆ తప్పు చేయలేదు, ఈ తప్పు చేయలేదు అని మనం అబద్ధం ఆడడానికి ఉండదు. అందుకే ఎప్పటికప్పుడు మన భారాన్ని ఆయన మీద వేస్తూ ఉండాలి, లేదా లెక్కలోకి వస్తుంది. దేని గురించైనా నువ్వు ప్రభువు దగ్గర ఒప్పుకోలేదా, తప్పకుండా దాని గురించి విచారణ చేయబడుతుంది. న్యాయ విమర్శలు నేను నిలబడాలి. ఆ త్రాసులో తేలిపోతాం, వట్టి ఊపిరి ఉంటాం. వట్టి ఊపిరి కన్నా అలకగా ఉంటాం, ఇంకా తేలికైపోతాం. అసలు ఏం పోలికలండి మన గురించి భగవంతుడు చెప్తుంటాం. బలత్కారమందు నమ్మిక ఉంచుకుడి, దోచుకున్నట చేత గర్వపడుకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. అది లెక్క. బలత్కారమందు బలం మీద, మన బలం మీద, మన సొంత బలం మీద నమ్మకం ఉంచకూడదు. బలం చేత మనం జయించలేం, ప్రేమ చేత జయించగలం, ప్రార్థన చేత జయించగలం. ప్రభువుని బట్టి యెహోవా వలననే నాకు రక్షణ. మహోన్నతుడైన దేవునికి నేను ప్రార్థన చేయుచున్నాను, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెడుతూ ఉన్నాను. 56వ కీర్తన 11వ వచనంలో నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను, నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు, అనారోగ్యం నన్నేం చేయగలదు, అవమానం నన్నేం చేయగలదు,
సూటుపోటు మాట్లాడి నన్నేం చేయగలదు? అపజయమా నన్నేం చేయగలదు? కురుంగిపోకూడదు మనం. బలాత్కారం ముందు నమ్మిక ఎంచుకొని దోచుకున్నట్టు చేత గర్వపడకండి. ధనం హెచ్చినా కూడా దాన్ని లక్ష్య పెట్టొద్దు. ఎందుకో తెలుసా? బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడెను. మీరు మూట ఆన్ చేసుకుని మెలకువగా ఉన్నవారందరూ మూట ఆన్ చేసుకోండి, నాతో ఈ మాట పలకండి. డిస్టర్బెన్స్ వచ్చినా పర్వాలేదు. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట నాకు వినబడింది. చాలమ్మా. ఈ ఉదయకాలన దేవుడు ఎంత అద్భుతంగా మనల్ని ప్రేమిస్తున్నాడో వినండి. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు గింగిర్లు తిరుగుతూ ఆ మాట మనకు వినపడుతుంది. ఆయన బలం మీద ఆధారపడాలి. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయం, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే. నేను అంతగా కదిలింపబడను. నేను దేవుని యందు నమ్మిక ఉంచినాను. నరులు నన్నేమి చేయగలరు? నన్నేమి చేయగలరు? మహోన్నతుడైన దేవునికి. ఎవరికమ్మా? మహోన్నతుడైన దేవునికి. నా కార్యము సఫలము చేయ దేవునికి నేను మొరపెడుతున్నాను. ఎంత అద్భుతంగా ఉంటుంది ఈ మాట. నాకు చాలా ఇష్టం అనిపిస్తుంది. మిమ్మల్ని ఆదరించే మాట ఇదే. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిస్తున్నాడు. నిరాధారులకు ఆధారం ఆయనే. మరలా చెప్తున్నానమ్మా, ఆ బలమే మనకు ఆధారం. ఆయన బలమే. ఆయన బలాన్ని నమ్ముకుందాం. నలిగిన వారికి తాను మహాదుర్గమవుతాడు. ఆపత్కాలములలో, ఆపద సమయములలో, దిక్కులేని సమయంలో, ఎటు తోచినటువంటి సమయంలో, ప్రభువా నువ్వు నాకు మహాదుర్గము తండ్రి, నువ్వు తప్పకుండా నన్ను జ్ఞాపకం చేసుకుంటావు. నా మొర నీ దగ్గరికి చేరుతుంది. నిరాధారులకు నీవే ప్రభువా ఆధారం. నిరాధారులకు నీవే నాకు ఆధారం ప్రభువా. నిరాధారులకు యెహోవా నా బలమా, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, యెహోవా నా కోట, యెహోవా నన్ను రక్షించువాడు, యెహోవా నా కేడెము, యెహోవా నా రక్షణ శృంగము, యెహోవా నా ఉన్నత దుర్గము, యెహోవా నా దేవుడు, యెహోవా నేను ఆశ్రయించిన నా బలమైన దుర్గము, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా ఆశ్రయ దుర్గం, యెహోవా నా ప్రాణదాతకు నేను చేసిన ప్రార్థన నాకు తోడుగా ఉంటుంది. యెహోవా 43వ కీర్తన 42వ కీర్తన మాట మనం చూడొచ్చు. నా ప్రాణదాతను గుర్చిన ప్రార్థన నన్ను కాపాడుతుంది, అదే నా చుట్టూ కంచిగా ఉంటుంది. ఆయనకు మొరపెట్టు వదిలితే మన బలం అండి. మహోన్నతుని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడను విశ్రమించేవాడన్నది. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా బలమా, బలము తనదని ఒకమారు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 2 మారులు ఆ మాట నీతో పలుకుతున్నాడమ్మా. గింగిర్లు అని తిరుగుతూ ఉంది. ఆయన బలం మీద ఆధారపడదు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అంటాడు. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం కదమ్మా. ఏమంటాడు? ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 17వ వచనం. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతన చాచిన బాహువు చేతనం భూమి ఆకాశములను సృజించేదివి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. ఈ మాట చదువుతుంటే ఏమనిపిస్తుందమ్మా మనకి? యెహోవా
ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవా అని పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. 27 అంటాడు కదా, నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా. ఏమన్నాడమ్మా? నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా. 17వ వచనంలో యెహోవా, ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవాను పేరు వహించువాడా, శూరుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించిదివు తండ్రి, నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడును, నాకు అసాధ్యమైనది ఏదైనా నుండునా అంటాడు. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిచ్చెను, 2 మారులు ఆ మాట వినబడెను. ఎవరికి వినబడుతుంది? నాకు వినబడుతుంది. అందుకే మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయి దేవునికి నేను మొరపెడుతున్నా. నేను దేవుని యందు నమ్మిక ఉంచిన, నరులు నన్నేమి చేయగలరు? నా ప్రాణము 62వ కీర్తన 1వ వచనంలో, నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును, ఆయన వలనే నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గం, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన కోట ఆయనే, నేను అంతగా కదిలింపబడను. ఒరుగుచుండి గోడ, పడబోతుంది కంచె. ఈ 3వ వచనంలో చెప్తాడు, ఒరిగిపోతున్న గోడ మీద ఒకడు బలాత్కారం చేస్తూ ఉన్నాడు. పడిపోతుంది కంచె, ఒకడు పడద్రోయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అయితే అతని ఔన్నత్యము నుండి అతను పడద్రోయడానికి, అతను కలిగిన గౌరవం నుండి అతను పడద్రోయడానికి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. అబద్ధమాడుట వరకు సంతోషం, వారు తమ నోటితో శుభవచనములు పలుకొచ్చు, అంతరంగములో దూషింతురు. మీరు ఒకవేళ ధనం హెచ్చినా కూడా లక్ష్య పెట్టద్దు. బలాత్కారం ముందు నమ్మికించొద్దు. మీరు దోచుకున్నట్టు చేత గర్వపడద్దు, మాయమైపోద్ది. మీ ఆఫీసు నుంచి చిన్న పెన్సిల్ కూడా పట్టుకురావద్దు, అది పరలోక రాజ్యం నుంచి మనకి దూరం చేస్తారు. సుమా, చిన్న చిన్న పేపర్లు పట్టుకొస్తారు, పట్టురాకూడదు. పట్టుకొస్తే పరలోక రాజ్యం మిస్ చేసుకుంటాం. మనది కానిది ముట్టుకోకూడదు, మన కానిది ఆలోచించకూడదు. ఇది నాది కాదు అన్న దాని మీద మన దృష్టి ఉంచకూడదు, మన ఆలోచనలు అటువైపు మలచకూడదు. మన కష్టార్జితం మీద మనం నమ్ముకోవాలి, మనది మనం తినాలి. లేదా అప్పు చేయ పర్వాలేదు, సమయానికి. భగవంతుడు ఈ రోజున ధనం ఇచ్చినా కూడా దాని మీద లక్ష్య పెట్టద్దు. బలము తనదని ఒకమారు దేవుడు సెలవిస్తున్నాడమ్మా, 2 మారులు ఆ మాట నాకు వినపడుతుంది. బయట వ్యక్తులు ఏదో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు తెలియక. ఎవడో వాడు సన్బలుటట, ఎవడో వాడు టోబియా అట. మేము గోడ కట్టుకో ఏమన్నాదమ్మా, నెహెమ్యా 4లో ఏం చదివాం మనం? మేము గోడ కట్టుచున్న సమాచారం విని సన్బల్లట్టు మిగులు కోపగించి రౌద్రుడే. చూడండి, మన మీద ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎవరో వారికి తట్టుకోలేరు అన్నమాట. కడుపు పగిలిపోయినంత మన మీద అసూయ ఉంటుంది. ఏమనుంది? వారు విని, గోడ కట్టుచున్న సమాచారం విని, మన ప్రార్థనలు చేస్తున్నామన్న సమాచారం విని సన్బల్లట్టు మిగులు కోపగించి రౌద్రుడే యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లంటూ ఉన్నాడు, ప్రలాపన చేస్తూ ఉన్నాడు. ఏమని? దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని జరిగిందిరా, బలులు అర్పించి బలపరుచుకుందిరా, ఒక దినమంతే ముగింతురా, కాల్చబడిన చెత్తను, కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయగలరా, మరలా గోడలను కట్టగలరా? మరియు ఇంకొకడు వచ్చాడు, అమ్మోనీయుడైన టోబియా అంటాడు కదా, అతని యొద్దకు ఉండి, ఎవరు? సన్బల్లటు యొద్ద ఉన్నాడు పక్కనే. వాడు ఏమంటున్నాడంటే తిరిగి జవాబు, వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయినా వారి రాతి గోడ పడిపోతుంది కదా. అర్థమవుతుందమ్మా నా మాటలో? అయితే భగవంతుని రోజున నీకు భరోసా ఇస్తున్నాడు. అనారోగ్యమా?
నువ్వేదో నా మీద రెచ్చిపోతున్నావేమో. అసమాధానమా, అలవాట్ల, చెడు అలవాట్ల, వ్యసనాల, రెచ్చిపోతున్నారేమో మా మీద నువ్వు అనుకుంటున్నావేమో. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయ దుర్గము, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే. నేను అంతగా కదిలింపబడును. నా మీద ఎన్ని బాణాలు వాడి వేడిగా వచ్చినా, ఎంత షార్ప్గా ఉన్నా, నాకు నా ప్రాణం దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతుందని నాకు తెలుసు. ఆయనే నా ఆశ్రయదుర్గం. 5వ వచనం. ఆయనే నా రక్షణ ఆధారం, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను సుమా. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం. నిరాధారులకు ఆధారం ఆయనే. ఆధారం లేదు. ఇడు కట్టే గోడ అంతది, కాలిపోయిన బూడిద, పడద్రోయబడిన రాళ్ళు మరలా బలమైనవి ఎలా చేస్తావు నువ్వు? నువ్వు కట్టినా కూడా ఆ రాతి గోడ మీద నుంచి నక్కెగిరితే పడిపోద్దని ఎగతాళి చేస్తున్నారు. నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండము. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గం, నా రక్షదారం నీవే, నా రక్షణాధారం నీవే, నా ఎత్తైన కోట ఆయనే. నేను కదిలింపబడను. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గం. నా ఆశ్రయం దేవుని అందే ఉంది. స్తోత్రం ప్రభు. అందుకే నాకు భగవంతుడు ఏం చెప్తున్నాడు తెలుసమ్మా? జనులారా, వీరు నీకు ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి. ఆయన సన్నిధిని ఎక్కడమ్మా? ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయం. నీ సమస్య అంతా ఆయనతో చెప్పే, నీ బాధలని ఆయనతో చెప్పే, నీ బరువు అంతా తీర్చుకో, నీ చింత అంతా తీర్చేసుకో. నా ప్రాణమా నమ్మకము కలిగి ఉండుము. 5వ వచనంలో నా ప్రాణమా నెమ్మది కలిగి ఉండుము. మొదటి వచనంలో ఏమనుందమ్మా? నా ప్రాణమా నమ్మకము కలిగి ఉండుము. నమ్మకము దేవుని యందు నమ్మకము, దేవుని యందు విశ్వాసము. నా ప్రాణమా నెమ్మది కలిగి ఉండుము, భయపడొద్దు. 5వ వచనంలో చెప్తాడు కదా, నా ప్రాణమా నెమ్మది కలిగి ఉండుము. 1 నమ్మకం కలిగి ఉండాలి, 2 నెమ్మది కలిగి ఉండాలి. 7:6లో చెప్తాడు కదా, నిబ్బరము కలిగి ఉండము. నా రక్షణకు, నా మహిమకు దేవుడే ఆధారం, నా బలమైన ఆశ్రయదుర్గం. నా ఆశ్రయం దేవుని యందే ఉంది. ఎందుకు భయపడాలండి? నిబ్బరంగా ఉండు, భయపడొద్దు. భయపడకుడి. మనం చూసాం, భయపడకుడి. 2వ అధ్యాయం తీనమ్మ ఎవరన్నా, లోకాసు వార్త. భయపడకుడి, ఇదిగో మీకు రక్షకుడు ఎక్కడ పుట్టాడు? దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసు అనగా రక్షకుడు. నా ప్రాణమా నిబ్బరము కలిగి ఉండు. నాకు రక్షకుడు ఉన్నాడండి, నన్ను ప్రొటెక్ట్ చేసేవాడు ఉన్నాడు. నా బలము తనదని 1 మారు దేవుడు సెలవిచ్చింది. 2 మారులు ఆ మాట నాకు వినబడు. ఏ భయంలోనైనా సరే మీరు చింతపడుతండి. మన బలం ఆయనే, నా బలం ఆయనే. దావీదు 18వ కీర్తన రాస్తూ, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించేవాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ దుర్గము. నా ప్రాణదాతను గూర్చిన ఈ ప్రార్థన నాకు తోడుగా ఉంది. నేను ఆశ్రయించిన నాకు దుర్గము, నన్ను విమోచించేవాడు, నా ఆశ్రయ దుర్గం, నాకు వెలుగు, నాకు రక్షణ. ఎవరికి భయపడుతును? యెహోవా నా ప్రాణదుర్గం, ఎవరికి వెరతును? స్తోత్రం ప్రభువా. యెహోవా నీ కొరకు కనిపెట్టుకుని ఉండుము. ధైర్యం తెచ్చుకుని నీ హృదయమును
నిబ్బరంగా ఉంచుకో. ఈ ఉదయకాలన దేవుడు ప్రభువా మనుషులకందరికీ వారి క్రియలు చెప్పున నీవే ప్రతిఫలం ఇచ్చుచున్నావు ప్రభువా. కృప చూపుటయు నీది. స్తోత్రం తండ్రి. నన్ను క్షమించుటయు నీదే ప్రభువా. నీకు అంతగా నమ్మకంగా లేకుండా పోయాను ప్రభువా. నా పట్ల కృప చూపించు. నన్ను క్షమించు ప్రభువా. ఒకసారి అపనమ్మకంతో నీ మీద ఉన్నాను, ఒకసారి అవిశ్వాసంతో. ఇది జరుగుతుందంటావా? ఎవడో మూడో వ్యక్తి ఓ నక్క ఎగిరితే ఆ గోడ పడిపోద్ది, ఎందుకయ్యా ప్రయత్నాలు అని బలహీనపరుస్తారు ప్రభువా. అయితే వారు వారి క్రియలు చెప్పిన నీవే ప్రతిఫలం ఇస్తావు. నా పట్ల కృప చూపటయు, నా కుటుంబం పట్ల కృప చూపటయు, నా సంఘం పట్ల కృప చూపటయు నీదే. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలన నాకు నిరీక్షణ కలుగుచున్నది. ఆయన వలన నాకు రక్షణ కలుగుచున్నది. ఆయనే నా ఆశ్రయదుర్గం. 2వ వచనంలో ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట. ఆయన ఎత్తైన నా కోట. అంతగా కదిలింపబడను. ఒరిగిపోయింది గోడ, నాకు తెలుసు. నా పునాది అంతగా లేదు. ఒక్కొక్కసారి నా విశ్వాసం అంతగా ఉండదు. భగవంతుడు అన్నాడు, ఈ ఈ ఈ నా మాట చెప్పున. ఏమన్నాడమ్మా? ఈ నా మాట చెప్పున. ఈ నా మాట చెప్పున తన ఇల్లు కట్టుకుని వాడు, దాని మీద తుఫాన్ రావచ్చు, వరదలు రావచ్చు, గాలి రావచ్చు, కష్టం రావచ్చు, ఇబ్బంది రావచ్చు, ఇరుకు రావచ్చు, అప్పు ఉండొచ్చు, శ్రమ ఉండొచ్చు, ఆరోగ్యం ఉండొచ్చు, ఏదేమైనా కూడా భగవంతుడు అంటాడు కదా, దాని పునాది బండ మీద కట్టబడిన కనుక, పునాది మీద కట్టబడిన కనుక, పునాది మీద కట్టబడిన కనుక బలము తనదని ఒక మారు దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. 2 మార్లు ఆ మాట నాకు వినబడుతూ ఉంది. నన్ను బలపరుస్తుంది. నా హృదయం నెమ్మదిగా ఉంది. నమ్మకం కలిగి ఉన్నాను, నిబ్బరం కలిగి ఉన్నాను. ఆయన పట్ల నమ్మకం కలిగి ఉండడం, ఆయన పట్ల నెమ్మది కలిగి ఉండడం, ఆయన ఉన్నాడన్న భరోసా ఉండడం, నా పక్కనే ఉన్నాడని, నన్ను చూస్తున్నాడని, ఆయన చేతిలో మనం ఉన్నామని, మన ప్రాకారాలు, మన కదలికలు, మన ఉనికి ఆయన ఎదుట మనం కదలాడుతున్నామని, ఆయన పడిపోయిన ప్రభువా నా పాదములు జారిపడకుండా నా పాదములను తండ్రి, కన్నీళ్ళు విడవకుండా నా కన్నులను, మరణమునకు అప్పచెప్పకుండా నా ప్రాణమును నువ్వు కాపాడుతున్నావు ప్రభువా. నా బలమా, నా బలమా, నా బలమా. గాడ్ బ్లెస్ యూ అమ్మా.